ఈరోజు కూడా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం 5 వీల్స్ ఆఫ్ బస్. అంటే మనం మామూలుగా జనరల్గా బస్కి 4 వీల్సే ఉంటాయి కదా. మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని గురించి తెలుసుకోవాలంటే మనం 5 వీల్స్ని మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఈ 5 వీల్స్ ఏంటంటే మనకి వచ్చే ఇన్కమ్ ఆదాయ మార్గాల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్. మనం వర్క్ చేయడం ద్వారా ప్రతి నెల మనం పొందుతాం కదా, ఇది ఒక వీల్. రెండవది ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేయకపోయినా మనకి వచ్చే ఆదాయం అనమాట. అది ఇంటద్దెలు, పొలం నుంచి వచ్చేవి, అలా ఏదైనా ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తాయి. థర్డ్ది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. మనం కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది కూడా మనం అలవాటు చేసుకోవాలి. నాలుగవది సేవింగ్స్. సేవింగ్స్ కూడా ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయడం వల్లనే ఫ్యూచర్లో మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ 4 కూడా కంపల్సరీ ఉండాలి. ఈ 4టితో పాటు 5వది సింప్లిసిటీ. చాలామంది వ్యక్తులు వచ్చిన ఆదాయం వస్తుంది కదా అని వెంటనే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. సో మనకు వచ్చిన ఆదాయం ఏ పక్క నుంచి వెళ్తుంది, ఎలా మనం ఖర్చు చేస్తున్నాం అనేది చూసుకోవటం, సింపుల్గా లైఫ్ని లీడ్ చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం అండి. మరిన్ని వీడియోలు చూస్తూ ఉండండి, మరిన్ని వివరాలు మీరు తెలుసుకోండి. అలాగే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి. నేను క్లాసెస్ కూడా గురించి వివరాలు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.